హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక అకాడమీ. దాదాపు 40 రోజులుగా మన యూట్యూబ్ ఛానల్ కనబడలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి చేస్తున్నటువంటి గందరగోళాలని, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్న తప్పిదాలని ఎప్పటికప్పటికి నిలదీస్తున్నటువంటి అశోక్ సార్ యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రభుత్వము యాక్ చేసింది. దాన్ని మళ్ళీ నేను తీసుకురావడానికి దాదాపుగా 40 రోజులు పట్టింది. ఇక నుంచి రెగ్యులర్గా విద్యా ఉద్యోగ అంశాలని మన అశోక ఆన్లైన్ అకాడమీలో రెగ్యులర్గా మీరు చూసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. గ్రూప్ 1 కొంప ముంచనున్న జల్పెన్ పంచాయతీ. ఎందుకు జల్పెన్ అనే వివాదము 2-3 నెలలుగా వినపడుతున్నప్పటికీ ఇప్పుడు ఇది సీరియస్ మ్యాటర్గా మారింది. ఎందుకంటే వైట్నర్ వివాదంతో 2019లో రిజల్ట్ వచ్చి కేసు పడితే 2025లో వైట్నరు వాడిన వాళ్ళకి ఉద్యోగం చేసే అర్హత లేదని మళ్ళీ కొత్తగా లిస్టు పెట్టాలని మొన్న హైకోర్టు యొక్క జడ్జు నగేష్ భీమబాక గారు తీర్పునివ్వడం జరిగింది. మరి వైట్నర్ వాడవద్దని స్పష్టంగా తీర్పున్న నేపథ్యంలో జెల్పెన్ కూడా ఖచ్చితంగా ఆ జెల్పెన్ వాడిన వాళ్ళ కంపల్సరీగా ఈ లిస్టులోకి వెళ్ళి ఖచ్చితంగా తొలగించాల్సిన అవసరం మాత్రం గ్యారెంటీగా ఉంటుంది. ఇంకా సమస్య పోలేదు. ఎందుకంటే ఎన్నో వివాదాల సుడిగుండమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎక్కువ వివాదాలు చుట్టుముట్టినటువంటి అంశం ఏంటంటే గ్రూప్ 1. 2015 గ్రూప్ 2నే వాళ్ళ రోడ్డు మీదకి వచ్చింది. వాళ్ళ గ్రూప్ 1 సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా ఈ కేసులను కనుక చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఇది నిలబడదు అన్నటువంటి ఒక భయం కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి సందర్భం. ఎందుకు గ్రూప్ 1 కొంప ముంచనున్న జల్పెన్ పంచాయతీ అంటే ఇన్స్ట్రక్షన్స్లో క్లారిటీగా పేర్కొన్నారు. మనకిచ్చినటువంటి హాల్ టికెట్లో మీ ఎట్టి పరిస్థితులలో జెల్పెన్ వాడడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షెల్ క్యారీ ఓన్లీ బ్లాక్ ఆర్ బ్లూ పాయింట్ పెన్ అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్స్, అలాగే ఆన్సరింగ్ ఆఫ్ క్వశ్చన్స్ పేపర్ విత్ జెల్ పెన్, ఇంకు పెన్ ఆర్ ఫౌంటైన్ పెన్ ఈజ్ నాట్ అలౌడ్ క్లారిటీగా పేర్కొన్నారు. ఆన్సరింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ విత్ జెల్ పెన్, ఇంకు పెన్ ఆర్ ఫౌంటైన్ పెన్ ఈజ్ నాట్ అలౌడ్. However, use of pencil is permitted only for drawing, diagrams, sketches, etc. అని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారు. జెల్ పెన్ నాట్ అలౌడ్, ఇంక్ పెన్ నాట్ అలౌడ్, ఫౌంటైన్ పెన్ నాట్ అలౌడ్ అంటే క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇది ఎక్కడికి వెళ్ళి ఉందంటే హాల్ టికెట్ యొక్క బ్యాక్ పేజీలో క్లారిటీగా పేర్కొన్నారు. కంపల్సరీగా ఇన్స్ట్రక్షన్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫాలో కావాల్సిందే. కానీ జెల్ పెన్ వాడి చాలామంది గ్రూప్ 1లో మన సెలక్షన్ లిస్ట్లో చాలామంది జెల్ పెన్ వాడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే జెల్ పెన్ అనేది సివిల్స్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అలౌడ్ ఉంది. ఉపయోగించడానికి అక్కడ ఆస్కారం ఉన్నది, ఉపయోగించవచ్చు. దాదాపుగా సివిల్స్ రాసే వాళ్ళు మొత్తం కూడా జెల్ పెన్నే వాడతారు. మరి యూపీఎస్లో వాడినప్పుడు ఇక్కడ వాడవచ్చు కదా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను పైకెళ్ళి ఊసిపడింది కాబట్టి వాళ్ళు కొత్త నిబంధన పెట్టుకున్నారు. లేని నిబంధన వాళ్ళే పెట్టుకున్నారు. మన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి కదా. సివిల్స్లో పర్మిషన్ ఉంది కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పర్మిషన్ లేదు. ఆన్సరింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ విత్ జెల్ పెన్, ఇంక్ పెన్ ఆర్ ఫౌంటైన్ పెన్ ఈజ్ నాట్ అలౌడ్ అని క్లారిటీగా రాయడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్లో. అలాగే నోటిఫికేషన్లో కూడా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా
the candidates appearing for written examination means the candidate appearing for written examination main conventional papers will be supplied with answer book attached to OMR barcode sheet and the candidates have to answer the answer book with blue or black point only, blue or black ball point pen only అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన నోటిఫికేషన్లో 6th ఇన్స్ట్రక్షన్లో మనకు కనబడతా ఉంది. ద క్యాండిడేట్ హ్యావ్ టు బి యూజ్ బాల్ పాయింట్ పెన్ బ్లూ ఆర్ బ్లాక్ ఓన్లీ ఫర్ రైటింగ్ ఆన్సర్స్, అదర్వైజ్ ద ఆన్సర్ షీట్ విల్ బీ ఇన్వాలిడ్ అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్లో 6.9లో పేర్కొన్నారు. 6.12లో కూడా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, రైటింగ్ ఆఫ్ ద సింబల్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ identification marks including hall ticket number etc. anywhere and for the inside the OMR barcode sheet answer script and using of ballpoint pens other than blue or black ink and sketches pens of any color or using of the whitener. ఇక్కడ చెప్పారు చూడండి, వైట్నర్ అని చెప్పేసి క్లియర్ చెప్పారు. వైట్నర్ ద OMR barcode sheet in answer script is strictly ప్రొబిటెడ్, అంటే వైట్నర్ ప్రొబిటెడ్ అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 1లో కూడా పేర్కొన్నారు. కానీ లాస్ట్ టైం గ్రూప్ 2లో వాడారు కాబట్టి వాళ్ళ కోర్టు మెట్లెక్కింది, కోర్టు తీర్పిచ్చింది. వాళ్ళ బాధితులంతా ఆ కోర్టులో కేసు వేసిన వాళ్ళు 45 మంది ఉన్నారు. ఇక్కడ వైట్నర్ వాడిన వాళ్ళు దాదాపుగా మనకు తెలిసి 343 మంది అంటున్నారు. ఎంతమంది అనే క్లారిటీ లేదు. 343 మంది ఆ వైట్నర్ వాడిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ కోర్టుకి ఎక్కినటువంటి వాళ్ళు లెక్క చెప్తున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఏమో 338 మంది అని కొంత చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళేమో 110 మంది పార్ట్ ఏలో, 25 మంది పార్ట్ బీలో అని చెప్పేసి ఉద్యోగం చేసేవాళ్ళు చెప్తున్నారు. కోర్టు మెట్లు ఎక్కిన వాళ్ళు 338 అంటున్నారు. ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసినటువంటి లాస్ట్ టైం 1:2 లిస్టులో ఇవాళ నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. 1:2 లిస్టులో రెండోసారి వైట్నర్ వాడిన కారణంగా 343 మందిని ఇంటర్వ్యూకు పిలిచారు సార్, ఆ ఇంటర్వ్యూ పూర్తి కాకముందే రిజల్ట్ ఇచ్చారని చెప్పేసి ఆ బాధితురాలు చెప్పిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి వైట్నర్ నేపథ్యంలో మనం ఈ కేసు రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి, మళ్ళీ మోడీకి వచ్చింది కాబట్టి, ఇప్పుడు జెల్ పెన్ కనుక ఈ విషయం కూడా రేపు కోర్టులో కేసు వేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఫిల్ కూడా చేయడం జరిగింది, హైకోర్టులో కేసు ఫిల్ చేశారు. కాబట్టి ఆ కేసు కనుక బయటకు వస్తే ఖచ్చితంగా మరి ఎంతమంది ఉన్నారు జెల్ పెన్ బాధితులు అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 14 మంది రిజల్ట్లో ఉన్నారని కొందరు అంటున్నారు. లేదు చాలామంది వాడారని చెప్తా ఉన్నారు. కాబట్టి కోర్టులో కనుక కేసు ఇప్పుడు రేపు ఫైల్ అయ్యి హియరింగ్ కనుక వస్తే కంపల్సరీగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జెల్ పెన్ ఎంతమంది వాడారో పేపర్లు మొత్తం కూడా కోర్టు ముందు ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ నెంబర్లు పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో అది ఉన్నది కాబట్టి మళ్ళా ఈ గ్రూప్ 1 విషయంలో జెల్ పెన్ వాడిన వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన నిబంధనలను ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ గ్రూప్ 1 వివాదం పైన మొన్న నవంబర్ 22వ తారీఖు నాడు అది హియరింగ్ రావాల్సిన అవసరం ఉండే, 18వ తారీఖున కూడా హియరింగ్ రావాల్సిన అవసరం ఉండే, మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. మరి ఏమైందో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద అయితే గ్రూప్ 1 వివాదంలో జెల్ పెన్ వాడిన వాళ్ళు ఇంటికి పోక తప్పని పరిస్థితి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలు విధిస్తున్నది, తుంగలో తొక్కుతున్నది. వైట్నర్ వాడొద్దని చెప్పింది, వైట్నర్ అలో చేశారు. వాళ్ళు పెట్టినట్టు గందరగోళాల కారణంగా 6 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్నటువంటి సందర్భం. 10 ఏళ్లుగా ఈ యొక్క గ్రూప్ 2 నేపథ్యంలో 2015లో నోటిఫికేషన్ వస్తే 2025లో 6 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. దీనికి గల ప్రధాన కారకులు ఇక్కడ నిందితులు ఎవరు సార్ అంటే విద్యార్థులు కాదు. నిందితులు ఎవరు సార్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివాదాల సుడిగుండంగా, అవినీతిక ఆలయంగా
అవినీతికి నిలయంగా మారిపోయినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన విద్యార్థులు అనే వాళ్ళకి నమ్మకం లేకుండా పోయిన ఒక పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఇంకా నిరుద్యోగులను నిండా ముంచింది. ఆ నోటిఫికేషన్ల పైన మరొక వీడియోలో మనం మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. మొత్తంగా చెప్పే అంశం ఏంటంటే జెల్ పెన్ వాడడానికి వీల్లేదు అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్లో ఉన్నది. కాబట్టి జెల్ పెన్ వాడిన వాళ్ళు ఇంటికి పోక తప్పని పరిస్థితి. దీనిపైన హైకోర్టులో కేసు అనేది ఫైల్ అయ్యింది అనుకుంటా, ఫైల్ అయ్యింది. అది హియరింగ్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు ముందు తెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి జెల్ పెన్ పంచాయతీ గ్రూప్ 1లో ఒక సుడిగుండంలాగా మారనుంది. ఆ బాధితులందరినీ పక్కన పెట్టి తర్వాత లిస్టులో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుందన్న అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు అనే వాళ్ళు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది దీనికి సంబంధించిన సమాచారం. మరికొన్ని సమాచారంతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నటువంటి అకాడమీ అశోక ఆన్లైన్ అకాడమీ, బాధితుల తరపున నిలబడుతున్న అకాడమీ అశోక అకాడమీ. పేరు అకాడమీ అయినప్పటికీ కూడా సమస్యలు, విద్యా సమస్యలు, నిరుద్యోగ సమస్యలని ఎజెండాగా నిలబడి అండగా నిలబడుతున్న ఒక వ్యక్తి ఎవరంటే అశోక్ సార్ని. కాబట్టి మన ఛానల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మన తరపున నిలబడడానికి మిగతా ఛానల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి భయం, పోలీసుల కేసుల భయం కావచ్చు, వాళ్ళకి పర్సనల్ ఉన్నటువంటి ఒపీనియన్స్ భయాలు కావచ్చు. ఆ భయాల వల్ల వాళ్ళు దూరంగా ఉంటున్నారు. కాబట్టి మనం భయం లేకుండా నిర్భయంగా ఎప్పటికప్పటికి అన్ని రకాల అంశాలపైన మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి నోటి వెంటనే మన పేర్లు కూడా ప్రస్తావిస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నోటిఫికేషన్ల సాధన కోసం మన కొట్లాట అనేది కొనసాగుతుంది. ఆ నోటిఫికేషన్ అంశాలపైన మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.